ఆశీర్వాదం పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దావీదు రాసిన కీర్తనలు 73 అధ్యాయము 12 వచనాన్ని ధ్యానించుకుందాం. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చిత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. భక్తిహీనులు, భక్తి లేనివారు, వీరు భయము భక్తి ఇవి రెండు వీరిలో ఉండవు. దేవుడిని నమ్ముకొని భయము భక్తి ఉండదు వీరిలో. వీరి యొక్క పని ఏంటంటే ఎప్పుడు ధనాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ధనముని ఎక్కువ వచ్చి సంపాదించుకోవాలి, ధన వృద్ధి చేసుకోవాలి అనే ఆలోచనలు కలిగి ఉంటుంటారు. వీరి యొక్క మనసు ఎప్పుడు కూడా భక్తి మీద ఉండదు. ఎక్కడ ఉంటదంటే వీళ్ళ యొక్క ఆలోచన ఆశ అంతా కూడా ధనమును సంపాదించుకునేట. ఎంతమంది లేరు దేవుడిని నమ్ముకొని మేము దేవుని బిడ్డలం. కొంతమంది చెప్తారు మేము ఎన్నో తరాల నుండి క్రిస్టియన్స్ అని చెప్తారు, మేము పుట్టు క్రైస్తవులం అని చెప్తారు, మా తాతల నుండి మేము క్రిస్టియన్స్ అంటారు. నువ్వు తాతల నుండి క్రిస్టియన్స్ అయితేంది, నువ్వు మేమంతా కుటుంబం అంతా క్రిస్టియన్స్ అని చెప్పుకోవడం అంటే ఇదంతా కూడా వ్యర్థమైనదే. నీలో భక్తి లేనప్పుడు, నువ్వు దేవుని యందు భయము భక్తి లేనప్పుడు, నువ్వు భక్తిహీనుడిగా నువ్వు దేవుని బిడ్డని చెప్పుకున్న దానివల్ల వచ్చే లాభమేమీ లేదు, నష్టమే. నువ్వు ఎంతగా నువ్వు భక్తిహీనుడిగా ఉండి నేను క్రైస్తవ బిడ్డని, నేను దేవుని యేసు ప్రభు బిడ్డని, నేను యేసు ప్రభు రక్తంలో కడగబడిన వాణ్ణి, మేము పుట్టిన కనుక క్రైస్తవులమే, అందరము క్రైస్తవులమే అని నువ్వు ఎంత చెప్పుకున్నా, నాకు వాక్యం అంతా తెలుసు, వాక్యము మరి బైబిల్ 100 సార్లు నేను చదివాను అని నువ్వు ఎంత చెప్పుకున్నా ఇవన్నీ కూడా వ్యర్థమే. భయము లేకుండా భక్తి లేకుండా నీవు దేవుని అనుసరించి నడవకుండా నువ్వు నిలిచి ఉన్నట్లయితే నువ్వు ఎంతగా నువ్వు క్రైస్తవుడని చెప్పుకున్నా వ్యర్థమే ప్రియులారా. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చయిత గలవారై ధనవృద్ధిని చేసుకుందరు. వాళ్ళ ఆశ ఆలోచన మాత్రం పేరుకు క్రైస్తవులు, మనసు ఆలోచన దృష్టి ధనము సమృద్ధి సంపాదించుకోవడము వీటి మీద దృష్టి ఉంటూ ఉంటుంది. కాబట్టి మనం భక్తిహీనులుగా ఎప్పుడు ఉండవద్దు ప్రియులారా. యేసు ప్రభువును మనము నమ్మాము, రక్షణ తీసుకున్నామంటే ఇక నీవు ఆయన సొత్తు, ఆయన బిడ్డవు. ఇక నువ్వు ఆయన బిడ్డ వలనే ఉండాలి, ఆయన వలనే నువ్వు జీవించాలి. అలా జీవిస్తేనే నీ జీవితంలో దేవుడు అన్ని ఇస్తాడు. ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. నీ భక్తిని బట్టి, నీ భయమును బట్టి, నీ భక్తిని బట్టి దేవుడు నీ జీవితంలో సమృద్ధినిస్తాడు. యోబు భయభక్తులు కలిగి ఉన్నవాడు. యోబుకు అన్ని శ్రమలు సాతాను తెచ్చినా కూడా ఎక్కడ తన భక్తి జీవితము కొద్ది కూడా త్రొట్టిల్లలేదు, తన భయము జీవితము త్రొట్టిల్లలేదు. కాబట్టి మరి కోల్పోయిన దానికి 3 రెట్లు ఆశీర్వాదము పొందుకున్నాడు. మన జీవితంలో కూడా అంతే ప్రియులారా. భయభక్తులు కలిగి ఉండాలి గాని భక్తిహీనతలో జీవించి మనం అన్ని విషయాలలో కూడా మరి ఆశీర్వాదం కోల్పోయేవారిగా ఉండవద్దు. కాబట్టి భయము భక్తిని కలిగి దేవుని అనుసరించి మనం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, గొప్ప దేవా, ఈ దినము నాయన పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిపై ప్రభా నీ ఆత్మ వేకమైన శక్తిని దయచేయండి, మీ అభిషేకమును దయచేయండి ప్రభా. వెలీజ్ లార్డ్ ద మై హోలీ స్పిరిట్స్, ఐ కెన్ కమాండ్ ద రెస్ట్ ఎవ్రీ క్రాస్ ఫవర్ ఇమా. ప్రతి నీకమైన ఆశీర్వాద నీకమును దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.